అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల డిగ్రీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. యూజీ స్టూడెంట్స్కి త్వరలో డిగ్రీల కోర్సుల డ్యూరేషన్ని తగ్గించుకుని లేదా పొడిగించుకునే ఆప్షన్ రానుందని చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. స్టూడెంట్స్కి తమ డిగ్రీల డ్యూరేషన్ని వారు చదివే సామర్థ్యం ఆధారంగా తగ్గించడం లేదా పొడిగించే విధంగా ఉన్నత విద్యా సంస్థలు త్వరలో ఒక ఆప్షన్ను తీసుకురానున్నట్లుగా చెప్పారు. అంటే మనలో చాలామంది కూడా త్వరగా చదువుకోవాలనే వారు ఉంటారు. అయితే ఇక యాక్సిలరేటెడ్ అనే డిగ్రీ ప్రోగ్రాంతో 2 ఏళ్లలో కూడా డిగ్రీ పూర్తి చేయవచ్చు. అలాగే ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రాం పేరుతో 4 ఏళ్లలో కూడా డిగ్రీ కోర్సును పూర్తి చేసే ఛాన్స్ ఉందట. అయితే చాలామందికి కూడా ఈ డిగ్రీ సర్టిఫికేట్తో ఉద్యోగాలు వస్తాయా రావా అనే సందేహాలు వస్తుంటాయి. అయితే ఈ సర్టిఫికేట్తో అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేయవచ్చని, సాధారణ డిగ్రీకి ఉన్న విలువే దీనికి కూడా ఉంటుందని యూజీసీ చైర్మన్ జగదీష్ తెలిపారు. ఈ డిగ్రీ కోర్సును మీ సామర్థ్యాన్ని బట్టి పూర్తి చేసుకోవచ్చు. విద్యార్థులు మొదటి లేదా 2వ సెమిస్టర్ చివరిలో ఏడీపీని ఎంచుకునే అవకాశం ఉందని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. మొదటి లేదా 2వ సెమిస్టర్ చివరిలో ఏడీపీని సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఆ తర్వాత సెలెక్ట్ చేసుకోవడానికి కుదరదట. ఫస్ట్ సెమిస్టర్ తర్వాత ఏడీపీలో చేరితే 2వ సెమిస్టర్ నుంచి ఈ కండిషన్ అప్లై అవుతుంది. అంటే మీరు ఏ సెమిస్టర్లో తీసుకుంటే ఆ తర్వాత సెమిస్టర్కి అది అప్లై అవుతుందన్నమాట. ఈ విధంగా మీరు డిగ్రీ కోర్సును పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అయితే ఏడీపీని సెలెక్ట్ చేసుకునే విద్యార్థులు ప్రతి సెమిస్టర్లో ఎక్స్ట్రా క్రెడిట్లను పొందాలి. అంటే విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్ తర్వాత ఏడీపీలో చేరినట్లయితే 2వ సెమిస్టర్ నుంచి ఎక్స్ట్రా క్రెడిట్స్ను సాధించాలి. 2వ సెమిస్టర్ తర్వాత ఏడీపీలో చేరినట్లయితే 3వ సెమిస్టర్ నుంచి ఎక్స్ట్రా క్రెడిట్ను సాధించాల్సి ఉంటుంది. 3 లేదా 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో కోర్సును మ్యాక్సిమం 2 సెమిస్టర్ల వరకు పొడిగించుకోవచ్చు. కాలేజీలు డిగ్రీ ప్రోగ్రాం పూర్తి చేసిన స్టూడెంట్స్కు వెంటనే డిగ్రీలు అందించవచ్చని యూజీసీ చీఫ్ తెలిపారు. డిగ్రీ సర్టిఫికేట్ కోసం కోర్సు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే వీటి కోసం విద్యార్థి స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ నోట్ రాయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.